బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరం కూడా తండ్రి సన్నిధికి చేరి తండ్రి యొక్క కనికరాన్ని సమృద్ధిగా పొందుకొనగలము. ప్రియమైన సహోదరులరా, లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువుకి పెద్ద సైతాను దూతల్లాంటి వారు. వాళ్ళు పేరుకేమో దేవుని కొరకు జీవించిన వారిగా ఉంటారు, కానీ సత్యానికి బద్ధ శత్రువులు వారు. ఇంకా వాళ్ళ అంత వేషధారులు మరెక్కడా ఉండరు. పుట్టినది మొదలుకొని 30 సంవత్సరాల వరకు ప్రభు వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళ తతంగాలు, వాళ్ళ నటన మొత్తం అంతా కూడా కూలంకషముగా అవపోషణ పట్టినాడు. అందుకే వాళ్ళ మీద ఎప్పుడూ ఒక కన్ను ఉంచి వాళ్ళ మీద ఎక్కువ దాడి చేసేవాడు. అంటే బాగుపడాలని వాళ్ళకి అనేక రకాల మార్పు పొందే మాటలు చెప్పినా వాళ్ళకి ఎటువంటి గ్రహింపు ఉండదు, మార్పు రాదు వాళ్ళకి. సువార్తల్లో ఎక్కడ శాస్త్రులు పరిశీలన అంటనే అక్కడ సనుగులు, గొనుగులు, వేషధారణ, గర్వము, అతిశయము కనబడుతుంది. ఇక్కడ కూడా యేసు ప్రభు సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని, అలాగే అలాంటి వారే ఆయన దగ్గర ఎక్కువగా ఉండగా ఈ శాస్త్రులు పరిసయ్యులు పాపులని చేర్చుకొని ఇతడు వారితో కూడా
భోజనం చేస్తున్నాడని సనుక్కున్నారు. పాపుల స్నేహితుడు అన్నారు. అవును, రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అని మరొక సువార్తలో ఆయన చెప్పడము మనము చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను అని అపొస్తలుడైన పౌలు గారు ఘంటాపదంగా చెప్పినాడు కదా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. చూచుచున్నామని చెప్పేవారు గుడ్డివారైపోతారు. మేము గుడ్డివారము అనేవారు చూస్తారు. చూడని వారు చూస్తారు, చూచువారు గుడ్డివారైపోతారు. శాస్త్రులు పరిసయ్యులు మాకంతా తెలుసు, మేమే అబ్రహాం సంతానం అన్న అతిశయం వారికి ఉన్నది. మీరు అబ్రహాం సంతానం అయితే నన్ను అంగీకరిస్తారు. మీలాగా అబ్రహాము దేవుని దూతలను కొట్టలేదు, ప్రవక్తలను కొట్టలేదు అని ఆయన పలుమార్లు హెచ్చరిస్తాడు. ఇక్కడ కూడా ఆయన మీద వారు సనుక్కున్నారు. నువ్వేంటయ్యా యూదుడవై ఉండి సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నావని ఆయన మీద సనుక్కున్నారు. మరొక చోట ఆయన అంటాడు, మీకంటే సుంకరులు వేశ్యలే ముందుగా పరలోక రాజ్యంలో చేరతారు అన్నాడు. సమాజంలో ఏంటంటే కొంతమంది మాత్రమే వాళ్ళు పెద్ద పాపులు, వాళ్ళ కుటుంబము వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదు అనే ఇతరులని తృణీకరిస్తుంటారు. వీళ్ళేదో పెద్ద ఆ జన్మ పరిశుద్ధులు అన్నట్టుగా. మనం ఎవరిని తక్కువగా మాట్లాడకూడదు, ఎవరిని హేళనగా చూడకూడదు. ఎవరు ఎప్పుడు ఎలాగా పరిశుద్ధంగా మారిపోతారో. ఈరోజు భయంకరంగా విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళే రేపు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థముగా బ్రతకవచ్చు. మేము మంచోళ్ళము అనేవాళ్ళు దేవుని దృష్టిలో వారు వెలివేయబడవచ్చు. సమాజము మనల్ని మంచివాళ్ళు అని అనడం కాదు. అంటే సమాజము అంటే నా తాత్పర్యం ఏంటంటే దూరంగా ఉండి చూసి ఎప్పుడన్నా ఎదురైనప్పుడు బాగా పలకరిస్తాడు. చాలా మంచోడు, ఆమె చాలా మంచిది, ఎప్పుడన్నా కనప్పుడు బాగా పలకరిస్తాడు. ఎప్పుడన్నా కనపడితే పలకరించేదే చూసినావు కానీ ఆ వ్యక్తితో లోతుగా నీవు గమనించినావా? ఎప్పుడో కనబడితే ఎక్కడన్నా ఒక నిమిషం పలకరించినాడని మంచి వాళ్ళు అనకూడదు.
మంచివాళ్ళు అనకూడదు. అసలు నేను మంచివాడిని అని అనడానికి మనం ఎవరిమి? ప్రభువే ఒప్పుకోలేదు. నన్నేలా మంచివాడు అనుచున్నావు? మంచివాడు ఒక్కడే, దేవుడొక్కడే మంచివాడు అన్నాడు. ఒక ఆయన మొన్న, నేను చనిపోయినా కానీ నన్ను మంచివాడని అంటారని ఆయన అన్నాడు. నేనన్నాను, అందరూ నిన్ను మంచివాడు అంటారేమో, నేను అనను అన్నాను. ఎందుకు అన్నాడు. నేను మంచోడిని నువ్వు ఎలా చెప్తున్నావు? అలా అనడానికి ప్రభువుకొక్కనికే, దేవునికొక్కనికే అధికారం ఉన్నది. దేవుడొక్కడే మంచివాడు. గాడ్ ఈజ్ గాడ్. జీసస్ ఈజ్ గాడ్. యేసు నల్లవర్ యేసు. తమిళ్లో నల్లవర్ అంటే యేసు మంచివాడు అని. ప్రియమైన సహోదరులరా, నేను మంచోడిని అనుకుంటుంటారు కొంతమంది. బైబిల్లో ఇశ్రాయేలీలు, శాస్త్రులు, పరిసయ్యులు సుంకరులని భయంకరమైన నీచమైన వాళ్ళు అనుకుంటారు. తృణీకరిస్తారు వాళ్ళని, సుంకరులని. కానీ జక్కయ్య ఎంత ఘనత, ఆధిక్యత పొందుకున్నాడు. జక్కయ్య, మత్తయి అపొస్తలుడైపోయినాడు. ఇద్దరు సుంకరులే కదా. మరి అపొస్తలుడైపోయినాడు మత్తయి. రేపు పరలోక రాజ్యంలో ఆ 12 గుమ్మములకి మత్తయి పేరు కూడా రాయబడి ఉంటుంది. చూసారా ఎంత ఆధిక్యత? మరి ఏ శాస్త్రికి, ఏ పరిచయనికైనా ఆ ఆధిక్యత ఉందా? మొదటివారు కడపటివారు అయిపోతారు, కడపటివారు మొదటివారు అయిపోతారు. ఈరోజు నేను మారాను, అదిగో వాళ్ళు భయంకరమైన నీచమైన వాళ్ళని మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. ఎవరు ఏ విధంగా, ఎప్పుడు, ఏ రకంగా మారిపోతారో మనం ఊహించలేము. ప్రియమైన సహోదరులారా, ఆయన అందరికీ ఉపకారి. తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము బయటికి త్రోసివేయుడు. మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. అందరికీ ఆయన మేలు చేస్తాడు. భయంకరంగా, విచ్చలవిడిగా, దౌర్జన్యంగా అన్యాయాలు చేసి, మోసాలు చేసి ఎన్నో కుటుంబాలకి దుఃఖాన్ని, దివారాత్రములు మిగిల్చిన వాళ్ళని కూడా, వాళ్ళు కూడా ప్రభువా నన్ను కనికరించాయి అంటే వాళ్ళకి కూడా ఆయన మేలు చేస్తాడు. ప్రియమైన సహోదరులరా, మొదటివారిమి అనుకునే వాళ్ళు అనేకులు కడపటివారైపోతారు. కడపటివారు నీచమైన వాళ్ళు, తృణీకరింపబడిన వాళ్ళు, వెలివేయబడిన వాళ్ళు, సమాజం దృష్టిలో నిర్లక్ష్యం చేయబడిన వారు, చిన్నచూపు చూడబడిన వాళ్ళు, వాళ్ళే దేవుని దగ్గర ప్రథమ స్థానాన్ని, మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకుంటారు. ప్రియమైన సహోదరులరా, మనం ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ చులకనగా మాట్లాడకూడదు, తృణీకారంగా మాట్లాడకూడదు. ప్రభువు ఎవరిని కూడా ఎప్పుడు కూడా తృణీకారంగా మాట్లాడలేదు. ఎవరైతే
వినయంగా విరిగి నలిగిన మనస్సుతో ఆయన్ని వెదికినారో వాళ్ళని హక్కున చేర్చుకున్నాడు. సమాజంలో భయంకరమైన దుర్మార్గునిగా, అన్యాయస్తునిగా, పరమ అసహ్యునిగా ఎంచబడిన జక్కయ్య అలాగే మత్తయి ఇద్దరు కూడా సుంకరులు, ధనవంతులు, బాగా పేరుగాంచిన వాళ్ళు. ఆ రోజుల్లో సుంకరులు అంటే భయంకరమైన దుర్మార్గులని, నీచమైన వారని యూదులలో ఒక నానుడి ఉంది. వాళ్ళని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరంట. ప్రియమైన సహోదరులరా, కొంచెము ఇంకిత జ్ఞానంతో ఆలోచన చేస్తే ఎవరైనా పరిశుద్ధంగా బ్రతకవచ్చు క్రీస్తు ద్వారా. ఎవరినైనా ఆయన ఒకే ప్రేమతో, కొద్దిగా తక్కువ ఎక్కువ లేకుండా అందరినీ సమానంగా ఒకే ప్రేమతో ఆయన ప్రేమించినాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నిత్యజీవం అనుగ్రహించుటకు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యేసు భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనం ఆయన్ని ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన కోసము ఆయన తన ప్రాణం ఇచ్చినాడు. ప్రియమైన సహోదరులరా, పరిశుద్ధులని, నిజంగా నీతిగా యథార్థంగా జీవించే వాళ్ళు ఎక్కడైనా సమాజంలో ఉంటే వాళ్ళని భయంకరంగా తప్పు చేసేవాళ్ళు వాళ్ళని చూస్తే ఎంతో భయపడి, ఎంతో మర్యాదగా, గౌరవంగా మాట్లాడతారు. తాగుబోతోళ్ళు అంటాం కానీ తాగుబోతోళ్ళైనా, అక్రమంగా జీవించే వాళ్ళైనా, నిజాయితీగా బ్రతికే వాళ్ళని కనుక్కుంటారు. వాళ్ళు భయంకరంగా తాగినా కూడా వాళ్ళు కంట్రోల్ తప్పరు. అంటే తాగినా కూడా వాళ్ళు యథార్థంగా ఉన్న వాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. మనమేదో పెద్ద శుద్ధపోసలమని, వాళ్ళేదో పరమ దుర్మార్గులని ఎవరిని ఎప్పుడు తృణీకరించకూడదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు అని ప్రభు అన్నాడు కదా. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రభు ప్రేమను లోకానికి మనం పంచాలి. పొరుగువారిని ప్రేమించుట మనం అందరం బాకీ పడ్డాం. ప్రతి ఒక్కరూ ఒక బాకీ పడ్డారు. ఏం బాకీ అంటే పొరుగువారిని ప్రేమించడం. ఇది మనమందరం చెల్లించాల్సిన రుణము. అందుకే మనం ఎవరిని చులకనగా, తక్కువగా మాట్లాడకూడదు. వాళ్ళు దేవుని కనికరాన్ని కోరుకుంటే వాళ్ళల్లో కూడా విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అగస్టిన్ అనే ఒక దైవజనుడు పూర్వకాలంలో ఉండేవాడు.
వాళ్ళ తల్లి గొప్ప ప్రార్థనాపరురాలు. అయితే ఈ అగస్టిన్ అనే ఆయన 20 ఏళ్ళకే లోకంలో ఉండే పాడు పనులన్నీ అలవాటు చేసుకొని యవ్వనంలోని జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఏమి చేయాలనో తప్పులన్నీ చేసినాడు. ఆ తల్లి కన్నీటితో ప్రార్థనలో కన్నీటి సముద్రముగా ప్రభు సన్నిధిని తడిపేదామె. గుండెలు పగిలేలా ఏడ్చేది. సరిగ్గా 20 ఏళ్ళకి అతనికి హృదయంలో మార్పు వచ్చింది. ప్రభు దర్శించినాడు. ఇంకా ఆ రోజు నుండి చనిపోయేంత వరకు ఎంతో నీతిగా పరిశుద్ధంగా బ్రతికాడంట. అందరూ అంటారు, యేసు ప్రభు తర్వాత అంత పరిశుద్ధంగా నీతిగా బ్రతికింది ఎవరైనా ఉన్నారంటే వారిలో మొదటివాడు టాప్ 10లో అగస్టిన్ ప్రముఖుడు అని బైబిల్ పండితులు చెబుతారు. అంత పరిశుద్ధంగా జీవించినాడంట. తెలియక చేసినాడు. ఏముందో అని చూసిన ఏమీ లేదు. అందుకే శూన్యమైన దానికోసం, తాత్కాలికమైన సంతోషాల కోసం, భోగాల కోసం నేను ఇంతగా విచ్చలవిడిగా తిరిగానా అని ఇక జీవితంలో మరల ఆ చెడ్డ పనుల జోలికి వెళ్ళకుండా ఎంతో పరిశుద్ధంగా బ్రతికాడంట. అగస్టిన్ అనే ఆయన చెప్పే అద్భుతమైన సూక్తి ఏంటంటే, తను ఎప్పుడూ ఒక మాట చెప్తాడంట. ఏంటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని యేసు ప్రభు పాదాల చెంత చేరాను అంటాడంట. ప్రియమైన సహోదరులరా, ఆ తర్వాత మిగిలిన జీవితం సుమారుగా ఎన్నేళ్ళు బతికాడో, 80 ఏళ్ళు 70 ఏళ్ళు తర్వాత పరిశుద్ధంగా బ్రతికాడంట. పరిశుద్ధంగా. ప్రియమైన సహోదరులరా, ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు విశ్వాసంతో చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కుమారులు కానీ, భార్య కానీ, భర్త కానీ మారకుండా ఉండలేరు. మారాల్సిందే, అంతే. మారాల్సిందే. మెడలు వంచైనా ప్రభు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంక వేరే గత్యంతరం ఉండదు. మారాల్సిందే. మా సరిహద్దులలో అపవిత్రుడు కానీ, నీచుడు కానీ ఉండడు. పరిశుద్ధుడుగా మారాల్సిందే, అంతే. దట్స్ ఆల్. దట్స్ ఎనఫ్. మన వాళ్ళు కూడా, పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ లోపాలు కలిగిన వారిగా ఉంటారు. కానీ విశ్వాసంతో, కన్నీటితో ప్రార్థన చేయండి. వాళ్ళు మనకంటే గొప్ప పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ప్రభువుని సంతోషపెట్టేవారిగా, ప్రభు చేతిలో ఘనమైన వారిగా వాడబడతారు. మా ఆయన సైతాను, మా భార్య సైతాను, మా కొడుకు ఒక సైతాన్ అని
పద్యం పాడాకు తల్లి. వాళ్ళు నమ్ముకుంటే నీకంటే అద్భుతంగా జీవిస్తారు, పరిశుద్ధంగా, నీతిగా బ్రతుకుతారు, యథార్థంగా బ్రతుకుతారు. కనుక ప్రియమైన సహోదరులరా, మార్పు అనేది ఏముందండి? ఒక్క క్షణం మనకు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ చిన్న కుమారుడు చూడండి ఎట్లా జయించినాడు, ముందు తర్వాత ఎట్లా మారిపోయినాడో తర్వాత మనం వింటాం. కనుక ప్రియమైన సహోదరులరా, మనం పొరుగువాన్ని ప్రేమించడం మనం బాకీ పడ్డాం. ఆ బాకీ జీవితకాలం అంతా కట్టాలి. ఈఎంఐ తెచ్చుకుంటే కంతులకి ఏదైనా వస్తువు అది తీరిపోయేంత వరకు కట్టుకోవాల్సిందే కదా. అలాగే మన ప్రాణం ఉన్నంత వరకు ప్రభువు మనల్ని ఎలాగ ప్రేమించినాడో అదే ప్రేమని పొరుగువారి మీద చూపడం అనేది మనం కట్టాల్సిన బాకీ. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. జీసస్ లవ్స్ యూ. ఆమెన్. ప్రార్థన చేయండి.